తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాలు మీకు తెలుసు. ఒక్కసారి ఈ భవిష్య భారత నగరాన్ని భవిష్య భారత నగరమే భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం పొందింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 నగరాల సిగలో 4వ నగ, ఈ 4వ నగరం భారత్ ఫ్యూచర్ సిటీ. ఇంత అద్భుతమైన ఏర్పాట్ల కోసం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అటవీ శాఖ, ఉద్యాన శాఖ, రోడ్లు భవనాల శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ, ఇలా తెలంగాణ ప్రభుత్వం అనే కల్పవృక్షానికి పటిష్టతను కూరుస్తున్న శాఖలు ఎన్నో ఉన్నాయి. అన్ని శాఖల్ని హెడ్స్ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్స్ గాను, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్, సెక్రటరీస్, అలాగే సీనియర్ ఆఫీసర్స్గా వివిధ విభాగాల ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులుగా ఉన్న మన సిఎస్ గారు, డీజీపీ గారు, అలాగే స్పెషల్ సిఎస్, అడిషనల్ డీజీపీలు, వారి నుంచి ప్రారంభిస్తే హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, అటవీ శాఖ ఉన్నతాధికారి, అలాగే మన నగరం అంటేనే ఒక నవనాగరికతకు, కొత్త వేగానికి, సేవా యాగానికి పేరైతే మరి నగర మౌలిక సదుపాయాల సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు, సాంస్కృతిక శాఖ. మనకు తెలుసు తెలంగాణ అంటే ఒక జానపద జాతర. తెలంగాణ అంటే ఆదివాసి, గిరిజన, దక్కని, తెలంగాణ కళారూపాలకు ప్రసిద్ధి. యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేనంతమంది ఒగ్గు కథ కళాకారులు మన తెలంగాణలో ఉన్నారు. భారతదేశంలోనే కాదు, ఎక్కడా లేనంతమంది చిందు యక్షగాన కళాకారులు మన దగ్గర ఉన్నారు. ఈ చిందు యక్షగాన కళాకారులైనా, ఒగ్గు కథ కళాకారులైనా ఈ మధ్య ఆనరబుల్ సీఎం ఇందరవెల్లి గురించి ప్రస్తావించారు. మరి అక్కడి నుంచి వచ్చారు గుస్సాడి నృత్యం, అలాగే కోయ నృత్యం ఖమ్మం జిల్లా అడవుల నుంచి. ఆ కళాకారులందరూ విదేశీ ప్రతినిధులకు, ప్రముఖులకు, రసజ్ఞులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రారంభ సమావేశం తర్వాత ఈ భవిష్య భారత నగరంలో అనేక వేదికలు ఉన్నాయి. ఒక్కో వేదిక మీద ఒక్కొక్క విషయం చర్చలు జరుగుతుంది. హాల్ 1లో జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్. మనకు తెలుసు లైఫ్ సైన్సెస్